సాహెబ్ గారు ఒకసారి మీరు రెస్పాండ్ అవుతారు. సాహెబ్ గారు చిదంబరెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. ఎస్ ముఖ్యమంత్రి గారు పేదలకి పెత్తందారులకు మధ్యద్దం అంటూ ఏదో గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు కదా. నిజంగా ఈ పేదలకు న్యాయం చేయాలని ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలండి? 4 రోజుల క్రితమే తెలిసి అన్ని జరుగుతున్నాయని. వార్డు సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ పెన్షన్ లో పాల్గొంటారు. ఏమి ఇబ్బందులు జరగమని ఎందుకని లేదండి? కనీసం మేము ఒక 2 రోజులు నుంచి చెబుతున్నాం. అసలు 977 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఈ పన్ను ఉందా లేదా ట్రెజరీలోనే అడుగుతున్నామండి. వాళ్ళు ఒక్క నాయకుడు అన్న చెప్పాలిగా. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏ విధంగా పెడతాడు? ఎలక్షన్ కమిషన్ మీద ఏ విధంగా మాట్లాడతారండి అతను? సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజాధనం గౌరవేతనం తీసుకుంటా ఎలక్షన్ కమిషన్ తప్పు పెట్టారు. అతని మీద కూడా యాక్షన్ ఆయనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రెండు డెసిగ్నేషన్స్ ఉంటాయి ఆయనకి. ఒకటి ప్రభుత్వ సలహాదారు, రెండోది ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ రాజీనామా చేయాలండి. పార్టీ పదవి కూడా ఉంది. నేనేమంటానంటే రజనీ గారు చాలా చాలా విషయాలు డిస్కషన్ చేశారు. నిజమే, మీ నాయకులకు మీకు అందరికి కూడా పేదల మీద అంత ఆప్యాయమైనటువంటి ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఈ రోజు కూడా సిఎస్ అదే విధంగా సెర్ప్ చైర్మన్ వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడలేదు కదండి. తూతు మంత్రంగా కిందకి సెర్ప్ సిఇఓలు అందరికి కూడా ఏదో ఒక జీవో ఇచ్చారు. ఏమని పంచుదాం అని చెప్పి. కానీ క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కదా. ఇక్కడ అబద్ధం ముఖ్యమంత్రి ఆ పక్కన ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. సచివాలయానికి వెళ్ళి తీసుకోవడము, ఇంటి దగ్గర డెలివరీ చేయడం, ఈ రెండింటి మీద డిస్కషన్ అండి. వన్ థింగ్ అండి, వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ఓన్ చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ అని అందరినీ ఓన్ చేసుకున్నారు. అందరూ ఓటర్ల రూపంలో ఆన్సర్ చేస్తారు. మీకు అందరూ ఉండారండి. ఇప్పుడు ఆ పెన్షన్లు తీసుకునే అందరూ ఉండారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు కదా. వాళ్ళు ఏమైపోయారు ఈ రోజు? గత 57 నెలలుగా మీకు సామాజిక న్యాయం ఉంటే మీరు ముందే తీసుకోవాలి కదా చర్యలు. మరి 15,000 కోట్లు ఏ విధంగా మీరు మీ అనుమానాలకు ఇచ్చుకుంటారండి? చిదంబరం రెడ్డి గారు 15,000 కోట్లు ఇచ్చారండి ఈ 15 రోజుల్లో. 15,000 కోట్లు ఏ విధంగా ఇచ్చుకుంటారు? 2,000 కోట్లు పేదవాళ్ళకి పక్కన పెట్టొచ్చు కదా. ఇక్కడే ఒక డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు అంటే బాజీ గారు వెళ్ళి సిఎస్ కలిసినప్పుడేమో డబ్బులు ఉన్నాయి 3 రోజుల తర్వాత ఇస్తాము అని చెప్పారు అన్నది ఆ స్టేట్మెంట్ ఒకటి వినిపిస్తుంది. మీరేమో డబ్బులే లేవు అంటున్నారు. ఇప్పుడు ఒకే కూటమిలో రెండు సమాధానాలు వచ్చాయి. బాజీ గారు డబ్బులు లేవు అన్నారా, ఉన్నా 3 రోజుల తర్వాత, అంటే లేవు అన్నారా, ఉన్నాయి కానీ 3 రోజుల తర్వాత ఇస్తామన్నారా? అధికారులు అట్లా ట్రెజరీలో నిల్లండి. ఇలా నేను ట్రెజరీలో ఒక ఉద్యోగస్తుని అడిగా, ఏందన్న పరిస్థితి అంటే మా దగ్గర ఫండ్ రాలేదు బ్రదర్ అని అన్నాడు.